హలో! ఈరోజు హెల్తీగా డేట్ పౌడర్ తోటి కస్టర్డ్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేయకుండా. దీనికోసం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడరు ఏదైనా సరే కస్టర్డ్ తీసుకోండి. ఒక 4 స్పూన్స్ డేట్ పౌడర్ అండి. బయట దొరికిద్ది మార్కెట్‌లో ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు హాఫ్ లీటర్ బాయిల్ చేసుకున్నాం కదా పాలు. దీనిలో కస్టర్డ్ కలుపుకుందాం. వేరే బౌల్‌లో చల్లటి పాలు పోసేసి కాగినయి ఇట్లా కస్టర్డ్ కలిపి పెట్టుకుందాము. కలిపి పెట్టుకొని ఉండలు లేకుండా ఇంకొంచెం పాలు యాడ్ చేసేసుకొని కలుపుకుందాం. చూడు ఉండలుగా ఉంది కదా, కొంచెం యాడ్ చేస్తే చక్కగా వస్తుంది. ఇట్లా చేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఇవి పక్కన పెట్టుకొని ఈ డేట్ పౌడర్ ఉంది కదా, ఫస్ట్ అది వేస్తున్నాను. బాయిల్ అయిన పాలల్లో డేట్ పౌడర్ వేసేసి సరిపడా మనకు స్వీట్ సరిపడా కూడా వేసుకోవచ్చండి. అంతా వేసేసుకొని బాగా కొంచెం ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తర్వాత ఈ కస్టర్డ్ కూడా దీనిలో పోసుకోవాలి. ఉడికిందండి, చాలు. ఉడికితే ఆ స్వీట్ బాగా దిగుతుందండి దానిలోకి. తర్వాత ఈ కస్టర్డ్ కూడా కలిపేసుకుందాం. ఇట్లా చిక్కగా రావాలండి. ఇట్లా కొంచెం ఒక 5 నిమిషాలు ఇట్లా బాయిల్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకొని సరిపోతుంది. ఆపేసాను. ఇది కూల్గా అయిపోయిన తర్వాత చిక్కగా అవుతుందండి. దీన్ని ఇట్లా ట్రేలోకి పోసేసుకొని ఒక 1 అవర్ ఫ్రీజ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రూట్స్ ముక్కలన్నీ కట్ చేసేసుకొని గ్రేప్స్, దానిమ్మ, అరటి, యాపిల్, డ్రై ఫ్రూట్స్ లాగా ఇట్లా కట్ చేసేసుకున్నానన్నీ. మన ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. ఇట్లా వేసుకొని డేట్లు కూడా కొంచెం ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రీజ్ అయిపోయిందండి, తీసుకున్నాను. ఒక 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రూట్స్ అన్ని బౌల్స్లో యాడ్ చేసేసుకొని ఆ బౌల్లో యాడ్ చేసేస్తున్నాను. కస్టర్డ్ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మళ్ళీ అవసరమైతే కూడా ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవచ్చండి. ఫ్రూట్స్ కూడా చల్లగా అవుతాయి కదా, చాలా కూల్గా ఉంటే బాగుంటుందండి. ఇది స్వీట్ తగ్గితే కొంచెం తేనైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి, అది చాయిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.